హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామంది అడిగే క్వైరీస్ ఏంటి అంటే, మీకు చామంతి పూల చెట్లకి ఎక్కువ పువ్వులు పూస్తాయి కదా, ఇలా ఏంటి ప్రాసెస్ చెప్పమంటే సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను కదా. ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చామంతి పూల చెట్లకి ఎటువంటి కేర్ తీసుకోవాలి ఏంటి అనే వీడియోస్ కూడా చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఇక్కడ నేను చిన్నగా అవి సబ్జా గింజల్లాగా ఉన్నాయి కదా, అదేంటి అంటే డీపీకే అండి. సో అది ఏ టైంలో ఇవ్వాలి ఏంటి అనేది నేను కరెక్ట్గా చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను అక్కడ డీపీకే అనేది వేసుకుంటున్నానండి. అది ఏంటంటే సబ్జా గింజల్లా ఉంది కదా, సో అది డీపీకే. మనం నార్మల్ ఫెర్టిలైజర్ షాప్స్లలో ఎక్కడ అడిగినా డీపీకే అంటే చెప్తారు. అదేంటి అంటే మనకి మొగ్గ దశలో ఉన్నప్పుడు మాత్రం అది వేసుకోవాలి, సో దట్ మొగ్గలు అనేటివి ఎక్కువగా వస్తాయి, చెట్టుకు అనేది బలం ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో భూమిలో సారం తక్కువ ఉంది అన్నప్పుడు మీరు ఈ డీపీకే వేసుకుంటే ఎక్కువ మొగ్గలు, ఎక్కువ చిగుర్లు, ఎక్కువ మొగ్గలు, పువ్వు అనేది పెద్దగా మంచిగా బలంగా మంచిగా హెల్తీగా పువ్వులు పూసే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ డీపీకే ఎట్లా వేసుకోవాలంటే మొదట్లో మాత్రం వేసుకోవాలి. నేను అక్కడ చూపిస్తున్నాను కొన్ని కౌంట్ చేసి. సో అక్కడ మీరు ఎక్కడైతే నేను చూపిస్తున్నానో అక్కడ చీకుర్లకి మొగ్గలు అనేటివి బాగా వస్తాయి. సో ఎప్పుడు వేసుకోవాలి డీపీకే అనేది ఫస్ట్ క్వశ్చన్. సో అది ఎప్పుడు అంటే నార్మలీ మనకి ఇంకా అక్టోబర్ వరకు అయితే పించింగ్ కట్టింగ్ అంతా అయిపోతుంది చెట్లకి. సో అక్టోబర్ తర్వాత నవంబర్ ఎండింగ్కి వచ్చేటప్పటికి మనకి చెట్లు అనేది కొంచెం మనం ఆల్రెడీ పించింగ్ చేసుకున్నాం కదా అక్టోబర్ ఎండింగ్లో. సో అది నవంబర్ మంత్ అంతా మంచిగా మనకి కొమ్మలు అనేవి చిగురిస్తాయి అన్నట్టు. సో డిసెంబర్ స్టార్టింగ్ మంత్లో మనకి మొగ్గలు అనేవి వస్తాయి. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న మొగ్గలు రవ్వలాగా కనబడుతున్నాయి కదా. సో మనకి అవి చెట్లు చూడగానే అర్థమైపోతుంది మొగ్గలు వస్తున్నాయి, ఇక మనం ఇప్పుడు ఫెర్టిలైజర్ వేసుకోవాలి అనే ఒక సిగ్నల్ అన్నట్టు. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ మీకు మొగ్గలు ఏ సీజన్లో పెట్టినా ఎప్పుడైనా కానీ మీరు చెట్టును అబ్జర్వ్ చేసుకోండి, చెట్టుకి మొగ్గలు వస్తున్నాయి చిన్న చిన్నగా అనేది మనకి చిగుళ్ళను చూసినప్పుడు అర్థం అవ్వగానే డీపీకే అనేది వేసుకోండి. సో దట్ భూమి ఎట్లా ఉన్నా మీరు వర్మీ కాంపోస్ట్ వేసుకోవచ్చు, మంచిగా కౌ మాన్యూర్ కానీ అట్లాంటివి వేసుకోవచ్చు, చాలా హెల్దీ. సో ఇలా మొగ్గ దశలో ఉన్నప్పుడు వేసుకుంటే ఏమవుతుందంటే మంచిగా మొగ్గలు వస్తాయి, ఫ్లవరింగ్ చాలా చెట్టు బలంగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి ఇవి కనకాంబరం చెట్లు, ఇవి కూడా చిగుర్లు మంచిగా ఉన్నాయి. సో ఇక్కడ మనం చిగుర్లు చూసి డిసైడ్ అయ్యి ఓకే చెట్లు అనేవి కొంచెం గ్రో అయ్యి చిగుర్లు అంటే మొగ్గ దశలో ఉన్నాయి, సో మంచి మొగ్గలు మంచిగా పువ్వులు రావాలంటే మనం డీపీకే వేసుకోవాలి. సో ఏ చెట్టుకైనా వేసుకోవచ్చు డీపీకే. నార్మల్లీ కొన్ని చెట్లకి వేయచ్చు, కొన్ని చెట్లకు వేయకూడదని కాదు, ఏవైనా ఎక్కువ ఫ్లవరింగ్ రావడానికి ఎక్కువ మొగ్గలు రావడానికి డీపీకే వేసుకుంటాం అన్నట్టు. అండ్ చెట్టు హెల్తీగా పెరుగుద్ది అన్నట్టు, హైట్ పెరుగుద్ది అన్నట్టు, అండ్ బలంగా ఉంటుంది. రూటింగ్ సిస్టంలో రూటింగ్స్ అనేటివి మంచిగా స్ప్రెడ్ అవుతాయి అన్నట్టు, రూట్స్ అనేటివి మొత్తం ఎర్త్లో. సో అందుకోసమని బలం కోసం, చెట్టు బలం కోసం మెయిన్గా, అండ్ ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ మొగ్గలు ఎక్కువ రావడానికి, ఫ్లవర్స్ ఎక్కువ రావడానికి, చెట్టు హెల్తీగా ఉండడానికి మనం డీపీకే యూజ్ చేస్తాము. సో ఇక్కడ డీపీకే అనేది మరి ఎట్లా వేసుకోవాలి అంటే మనం నార్మల్గా ½ టేబుల్ స్పూన్ ప్రతి మొక్కకి మొదట్లో మాత్రమే వేయండి, చుట్టుపక్కల చల్లకండి. మొదట్లో వేస్తే ఏంటంటే మంచిగా రూట్స్కి వెళ్తుంది అన్నట్టు. అండ్ ఇది వేసినాక ఒక 1 అవర్ తర్వాత మీరు వాటర్ పట్టేసుకోండి, సో దట్ మనకి మంచిగా అది కరిగిపోయి మన భూమిలోకి వెళ్ళిపోతుంది అన్నట్టు. హెవీ వాటర్ మళ్ళీ పట్టద్దు, నార్మల్ అవి కరిగేంత వాటర్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారా ప్రతి మొక్కకి మొదట్లో మాత్రమే నేను డీపీకే వేసాను, అది కూడా చాలా ½ టేబుల్ స్పూన్ అంతే, ½ టేబుల్ స్పూన్ కన్నా తక్కువ వేసుకున్నా పర్లేదు. సో వేసుకుంటే మంచిగా చెట్లు అనేటివి హెల్తీగా వస్తాయి. సో చాలామంది అడిగిన క్వశ్చన్ ఇదే, ఎక్కువ మీకు మొగ్గలు ఎందుకు అంత ఎక్కువ వస్తాయంటే నేను ఆల్రెడీ అక్టోబర్ మంత్లో పించింగ్ చేసిన, ఎందుకంటే అవి పించింగ్ చేస్తే ఎక్కువ కొమ్మలు అనేటివి వస్తాయి. అండ్ కనకాంబరం చెట్లకైతే పించింగ్ అనేది చేయరు, చామంతి చెట్లకైతే పించింగ్ చేస్తారు. కనకాంబరం చెట్లకైనా చామంతి మొక్కలకైనా మనము మొగ్గ దశలో ఉన్నప్పుడు ఈ డీపీకే వేసుకుంటే ఎక్కువ మొగ్గలు అండ్ ఫ్లవరింగ్ వస్తుంది అన్నట్టు. అంతేనండి. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా అడిగిన క్వశ్చన్స్కి కొంతమంది నాకు ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ అడిగారు, వాటికి నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నాను. ఏంటంటే మనము చామంతి చెట్లు హెల్తీగా ఉండాలంటే మీరు అక్కడ చూస్తే మొదట్లో నేను చాలా వరకు ఒక స్ట్రేట్గా బ్రాంచెస్కి కొంచెం దూరం ఉంటుంది మొదలంతా, ఎందుకంటే ఎండిపోయిన కొమ్మలకి ఉండే ఆకులన్నీ తీసేస్తాను అన్నట్టు చేయితో. ఎప్పుడు ఎండిపోయిన ఆకులు లేకుండా క్లీన్గా చేసుకుంటే మొక్క అనేది ఎక్కువ డిసీజెస్ రావన్నట్టు మొక్కకి. మంచిగా క్లీన్గా ఎప్పుడు మీరు ఆ మొదట్లో నేను డీపీకే వేసినప్పుడు చూడొచ్చు, ఏ ఒక్క ఆకు కూడా మాడిపోయింది మీకు కనిపించదు. అలా మాడిపోయిన కొమ్మలన్నీ నేను ఎప్పటికప్పుడు మాడిపోయిన ఆకులన్నీ క్లీన్ చేసుకుంటుంటాను. సో బుట్ట చామంతి మొక్క ఎలా చేసుకుంటున్నారు అంటున్నారు కదా, అక్టోబర్లో నేను పించింగ్ చేసిన, ఆ వీడియో మీరు చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. సో ఇక్కడ పించింగ్ చేసుకున్నా కాబట్టి అన్ని బ్రాంచెస్ మీరు కౌంట్ చేసుకోవచ్చు, ఒక్క కొమ్మకి ఆల్మోస్ట్ ఒక 9 బ్రాంచెస్ వచ్చాయన్నట్టు. సో అలా
మనము పించింగ్లోనే ఉంటుంది. అంతేనండి వీడియోనైతే. థ్యాంక్ యూ.